ఫోటో करे రాజకీయం వీడాలి కావాలి కావాలి మా పెన్షన్లు మాకు కావాలి మా పెన్షన్లు మాకు కావాలి సుగాలి నందివర్ధిని బాయ్ 5 సంవత్సరాల నుంచి వస్తుంది. గత 3 రోజుల నుంచి మేము తిరుగుతున్నా కానీ పింఛన్ ఇవ్వటం లేదు. ఈరోజు ఇస్తాం, రేపు ఇస్తాం, మన్నాడు ఇస్తాం అట్లా అంటున్నారు, ఇవ్వటం లేదు. అండి మాది రామగిరి మండలం ఆర్కొత్తపల్లి. నా కూతురు పేరు సుగాలి నందివర్ధిని బాయి. తను 2.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తనకు తలసేమియా వ్యాధి ఉందని చెప్పేసి తెలియజేసినారు. అప్పటి తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తలసేమియా పేషెంట్లకు పెన్షన్లు ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు మేము గవర్నమెంట్ నుంచి ఈ సర్టిఫికేట్ మాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేసింది. గత 5 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మాకు పెన్షన్కు ఇబ్బంది పెట్టలేదు. గత 3 రోజుల నుంచి వాళ్ళ అమ్మ ఆ పాప ఇద్దరు కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే లోకల్గా ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు, లోకల్ లీడర్ల యొక్క ప్రెజర్ ఉంది, మేము మాట్లాడి క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్పుకుంటా అట్లే కాలం గడిపేసినారు. తీరా ఇప్పుడు యాప్ క్లోజ్ అయిపోయింది, ఇంకా రాదు పెన్షన్ మీకు అని చెప్పేసి మాట్లాడి వెనక్కి పంపించినారు. ఇదే నేను అడుగుతున్నా, గతంలో సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నారు. ఈరోజు సుగాలి నందివర్ధిని బాయికి తర్వాత అలాగే సుగాలి కాంతమ్మ ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు ఇక్కడికి వచ్చేసినటువంటి 210 మందిలో కూడా మొత్తం దాదాపుగా ఎస్సీ ఎస్టీలకే పెన్షన్లు ఆపి ఈరోజు వాళ్ళు సతాయిస్తున్నారు. లోకల్ లీడర్ ప్రజలు అని చెప్పేసి చెప్తున్నారు. చూడండి, ఇప్పటికన్నా మీరు స్పందించండి. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు తర్వాత హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మహిళా హోమ్ మినిస్టర్, మాకున్నటువంటి ఎమ్మెల్యే కూడా మహిళా ఎమ్మెల్యే, ఇక్కడ లోకల్గా కూడా ఇప్పుడు మంత్రిగా మంత్రిగా సవితమ్మ గారు ఉన్నారు. అందరినీ కూడా కలుస్తాము. మరి ఏ విధంగా మాకు న్యాయం చేస్తారనేటువంటిది వాళ్ళ దీనికే వదిలేస్తున్నాం. దయచేసి నాకు 72 ఏండ్లు, ఇంతకుముందు అన్ని రోజులు వచ్చినది, ఈ 3 రోజుల నుంచి గటౌట్ బయట